హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ ఎగ్ రైస్ అండి. టిఫిన్ బాక్స్లోకి ఎలా తొందరగా చేయాలనేది చూపిస్తున్నాను నా స్టైల్లో. ఒకసారి చూద్దాం. ముందుగా ఆయిల్ వేసి కొంచెం సాజీర వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలి మనం బాగా. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి మనము. అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొద్దిగా, ఆనియన్స్ బాగా కుక్ అవ్వాలండి మనకి. ఎగ్స్ వేస్తున్నాను నేను ఇందులో. దీన్ని కొద్దిసేపు వరకు కలుపుకోకూడదు, అలాగే వదిలేయాలి. అలా అయితే ఎగ్ కొంచెం మనం కట్ చేసినప్పుడు కొంచెం ఫ్లఫీగా ఉండేటట్టు ఉంటుంది అన్నమాట. ఇలా టేస్ట్ బాగుంటుంది. అందుకనే ఇమీడియట్లీ కలిపేసారనుకోండి చిన్న చిన్న పీసెస్లో గుజ్జులాగా అయిపోతుంది. అందుకని కొద్దిగా ఉప్పు దీనిపైకి చేస్తున్నాను నేను. చిల్లీ పౌడర్, ఒక 2 స్పూన్స్ వేస్తాను చిన్న స్పూన్తో. కొద్దిగా కొత్తిమీర, చూడండి దీన్ని ట్రై చేస్తాను నేను. అలా ఒక ఫ్యూ మినిట్స్ వదిలేయాలి. చూడండి కొంచెం గరం మసాలా వేసాను, కొద్దిగా గరం మసాలా. ఇది నేను బాక్స్లోకి, మా పిల్లలు బాక్స్లోకి ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను అంతమందుకు ఇట్లా ఉంటుంది అనమాట ఎగ్. మనం ఎక్కువ తొందరగా కలిపామనుకోండి చూడదు. ఇలా కొంచెం పెద్ద పెద్దగా పీసెస్లా ఉంటే తినేటప్పుడు వాళ్ళకి బాగుంటుంది. లేకపోతే ఇలా ఉంటుంది అనమాట, ఇంత చిన్న చిన్న పీసెస్ అయ్యాయి అనుకోండి ఇదంతా బాగుంటుంది టేస్ట్. ఇలా నేను ఎక్కువ కట్ చేయను, ఇలా పెద్ద పీసెస్ పెడతాను. తినేటప్పుడు వాళ్ళకి బాక్స్లలో బాగుంటుంది. ఎగ్ ఫ్లఫీ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అలా ఎక్కువ చిన్న చూరలాగా చేసామనుకోండి దాని టేస్ట్ మనకు తెలియదు, రైస్లో మిక్స్ అయిపోతుంది. ఇలా అయితే మధ్యలో వస్తుంది, తింటే చాలా బాగుంటుంది టేస్ట్. కొద్దిగా ధనియా పౌడర్ వేస్తామండి కొంచెం అంతే. రెడీ అయిపోయిందండి మన ఎగ్ రైస్. జస్ట్ కొంచెం కొరియాండర్ వేసి స్విచ్ ఆఫ్ చేయడమే మనం. రెడీ ఉంది ఎగ్ రైస్. మనం ఇందులో రైస్ కలిపేసి బాక్స్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కూడా మనం రోటీతోటి తినేయచ్చు. ఒకసారి రైస్ కలిపి చూపిస్తాను. ఆల్రెడీ కుక్ చేసిన రైస్ ఉంది కదా, మిక్స్ చేసి చూపిస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం అండి.